హలో అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలండి. మీరందరూ పూజ జరుపుకొని హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే నేను కూడా పూజ అంతా చేసేసానండి. నైవేద్యం పెట్టేసి టెంకాయ కొట్టేసి పూజ కంప్లీట్ చేసేసాను. శ్రావణ మాసం అనగానే లేడీస్కి అందరికీ చాలా హ్యాపీగా ఉంటుందండి. ఎందుకంటారా, ఇంట్లో పండగ వాతావరణం ఉంటుందండి శ్రావణ మాసం అనగానే. నాకైతే మహా ఇష్టం అండి శ్రావణ మాసం అంటే ఈ మంత్ అంతా మేము నాన్ వెజ్ తినము. శుక్రవారం శనివారం 2 రోజులు పూజ చేసుకొని టెంకాయ కొట్టుకొని నైవేద్యం పెట్టుకుంటాము ఈ నెల అంతా. మళ్ళీ 4వ వారంలో కానీ థర్డ్ సాటర్డే కానీ 4th సాటర్డే కానీ ఇంట్లో ఒక 10 మెంబర్స్కి వీలైతే 10 మెంబర్స్కి లేదంటే 5 మెంబర్స్కి మనకి ఓపిక ఉన్నంత వరకు వంట చేసేసి దేవుడికి నైవేద్యం పెట్టి టెంకాయ కొట్టేసి భోజనాలు పెడతానండి. ముందైతే 40 మెంబర్స్ దాకా పెడతా ఉంటే ఇప్పుడు ఓపిక లేదు, అందుకనేసి 10 మెంబర్స్కి అయితే ఖచ్చితంగా పెడతానండి. అది లాస్ట్ సాటర్డే చేద్దామని అనుకుంటున్నాను. అది కూడా ఒక లాంగ్ వీడియో చేస్తాను, చూసేసేయండి. ఇప్పుడైతే పూజ చేసేసి దేవుడికి నైవేద్యం పెట్టి టెంకాయ కొట్టేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వీక్ 3rd వీక్ వచ్చి శుక్రవారం వచ్చి శ్రావణ శుక్రవారం వచ్చి వరలక్ష్మి వ్రతం జరగబోతుందండి. అందుకనేసి ఇంకా ఈరోజు రేపు కొంచెం రెస్ట్ తీసుకొనేసి ఇంకా సండే నుంచి కొంచెం ఇల్లు క్లీన్ చేసుకునేసి వరలక్ష్మి వ్రతం చేసుకుందాం అనుకుంటున్నాను. అంటే వరలక్ష్మి వ్రతం అంటే నేను అమ్మవారిని కూర్చోబెట్టి అంత చేయను. ఇంట్లో దేవుడి దగ్గర పూజ చేసి బట్టలు పెట్టి నైవేద్యం చేసి టెంకాయ కొట్టుకొని ఈవినింగ్ అందరికీ తాంబూలాలు ఇచ్చేసి వాళ్ళకి మనం వాయినం ఇవ్వడం, వాళ్ళు మనకి వాయినం ఇవ్వడం జరుగుతుంది. అది 3rd శుక్రవారం జరుగుతుందండి. అందరూ హ్యాపీగా శ్రావణ మాసాన్ని సెలబ్రేషన్ చేసుకోవాలి. ఫ్రైడేస్ సాటర్డేస్ అన్నీ చాలా బాగా సెలబ్రేషన్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ మీ ముందుకు వస్తాను. బాయ్.